తెలుగు రాష్ట్రాల్లో పండించే కూరగాయల పంటల్లో చిక్కుడు ఒకటి. తక్కువ సమయంలో ఈ పంట చేతికొస్తుంది. మార్కెట్లో ధర ఎప్పుడూ స్థిరంగా ఉండటంతో చాలా మంది రైతులు ఈ పంటను సాగు చేస్తుంటారు. ఈ కోవలోని తూర్పుగోదావరి జిల్లా ఆవపాడు రైతులు కూడా ప్రతి ఏటా కొద్ది విస్తీర్ణంలో సాగు చేపట్టి మంచి ఆదాయం గడిస్తున్నారు. చిక్కుడు ఈ కాయగూరను ఇష్టపడని వారు ఉండరు. మార్కెట్లో కూడా ఎప్పుడూ మంచి ధర పలుకుతూ ఉంటుంది. అయితే చిక్కుడులో రెండు రకాలున్నాయి. ఒకటి పందిరి చిక్కుడైతే రెండోది పొద చిక్కుడు. పందిరి చిక్కుడు కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. ఇది నాటిన 4వ నెల నుండి దిగుబడి ప్రారంభమవుతుంది. ఇలా 2 నెలల పాటు దిగుబడి వస్తుంది. అందుకే ప్రతి ఏటా తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం ఆవపాడు గ్రామ రైతులు ఎకరం అర ఎకరంలో సన్నరకం పందిరి చిక్కుడును సాగు చేస్తూ ఉంటారు. స్థానికంగా దొరికే కర్రలను ఉపయోగించి పందిరి వేస్తూ నాణ్యమైన దిగుబడిని తీస్తారు. వచ్చిన దిగుబడిని స్థానికంగా ఉండే కూరగాయల వ్యాపారులు కొనుగోలు చేస్తారు. దిగుబడి అధికంగా వస్తే తాడేపల్లిగూడెం వ్యవసాయ మార్కెట్కు రైతులు తరలిస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. ఎకరం పొలంలోనూ ఒక అరెకరం వంగ తోట, ఒక అరెకరం చిక్కుడు వేస్తూ ఉంటానండి. నేను 18 సంవత్సరాలుగా ఇదే వ్యవసాయం చేస్తున్నాను. సంవత్సరం ఇదే పంటలో ఈ పంట అటు ఆ పంట ఇటు మార్చుకుంటూ ఉంటామండి. లాభ నష్టాలు కూడా లాభం ఉంటుంది, నష్టం ఉంటుందండి. మా గ్రామంలో ఇదే వ్యవసాయం నడుస్తుందండి. వేరే వ్యవసాయం చేతనంగా నష్టపోతున్నామండి. కొంతవరకు లాభసాటిగా ఉన్న వ్యవసాయం చిక్కుడు వంగనండి. మాకు మే నెల ఫస్ట్ వారంలో దుక్కు చేస్తామండి. దుక్కు చేసిన తర్వాత కొంచెం ఆరిన తర్వాత గుల్లమట్టి అది తోలి అరెకరానికి 2 టిప్పులు కాడ గుల్లమట్టి తోలుతామండి. నల్ల మందు అని ఎరువు ఉందండి. ఆ ఎరువు వేసి దుక్కు బాగా మెత్తగా అయ్యేలాగా చేసి గొట్టలు తోలండి గింజలు పెట్టి అప్పుడు తడి పెడతామండి. తడి పెట్టిన తర్వాత వారానికి మొలకలు వస్తాయండి. మొలకలు వచ్చిన తర్వాత పందిరి నాటుతామండి. ప్రతి పాదికి గుంజ వచ్చేలాగా నాటుతామండి. నాటిన తర్వాత పాదులు కొసలు వస్తాయండి. కొసలు పైకి పురుకోసలు కట్టి పైకి పందిరికి అందిస్తామండి. పైనేమో ఇనపతీగ వరుసకి ఇనపతీగ అడ్డం నిలువు అల్లి బద్దలుతామండి. మేము సొంతంగా చేసుకుంటామండి. కొంతవరకు కూలీలతో కూడా చేయించుకుంటామండి. ఈ చిక్కుడు విత్తనం అండి కండవెల్లి నుంచి తెచ్చారండి. ఒక 20 సంవత్సరాల క్రితం మా ఊరోళ్ళు పెద్ద రైతులు తెచ్చారండి. తెచ్చిన తర్వాత ఒకళ్ళ నుంచి ఒకళ్ళు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మేము విత్తనాలు తీసిన దగ్గర మా దగ్గరే మేము కొనుక్కుని ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు కొనుక్కుని విత్తనం నాటుతున్నామండి. ఇది నాటిన తర్వాత 75 రోజులకి కాపుకి వస్తుందండి. పచ్చకాయలు సన్నగా ఉంటాయండి. మార్కెట్ స్పీడ్గా వెళ్తాయండి. మందులు పెట్టుబడి ఎక్కువ అండి, ఆదాయం ఎక్కువ ఉంటుంది. బాగుంటుందండి వ్యవసాయానికి. దసరా చిక్కుడు అనేది తక్కువ కాలంలో కాస్తుందండి. ఇదేమో ఎక్కువ రోజులు కాస్తుందండి. మొలకలు వచ్చిన తర్వాత సన్నపాటి మందులు కొడతామండి. పందిరికి అల్లిక కనీల్తిగా కమ్మే వరకు కూడా పందిరి మీద నీడ కమ్మే వరకు పూతకెలా లేగుతుంది అనేది కూడా 2 నెలల వరకు కూడానండి సన్నకారు మందులు కొడతాం. పైరాపాసు ఎంట్రికలు అనేటి తక్కువ పవర్ మందులు కొడతామండి. పూత లెగుతుంది అనేదానికి పందిరి కమ్మాక పూత లెగుతుందండి. పూత లెగిసిన తర్వాత ఘాటు మందులు కొడతామండి. కొట్టిన తర్వాత అది పూత పిండిపడి కాయగా తయారవుద్దండి. అక్కడి నుంచి మేము డోసు పెంచుకుంటా కంటిన్యూ చేసుకుంటా మందులు కొడతా ఉంటే వారానికి 2 సార్లు మందులు కొట్టాలండి. ఒకసారి కాయలకు వస్తామండి. ఈ కాయలండి మేము కూలీలతో కోయించుకుంటామండి. అది అరెకరానికి వచ్చి 500 కేజీ కూడా అవుద్దండి. స్టార్టింగ్ 10 కేజీలు 20 కేజీలు కానించి స్టార్టింగ్ 200 300 బాగా పండింది అనుకుంటే 500 కేజీ 600 కేజీ కూడా అవుద్దండి. దాన్ని నేలను బట్టి సౌకర్యాన్ని బట్టి రైతులు చేసే విధానాన్ని బట్టి పండుద్దండి. పండిన తర్వాత ఇక్కడ సైకిల్ వాళ్ళు వస్తారండి. కూరగాయలు అమ్ముకునే సైకిల్ వ్యాపారస్తులు వస్తారు. అలా కొన్ని కూరగాయలు పట్టుకెళ్తారండి. ఉన్నాయి మేము మార్కెట్కి తాడేపల్లిగూడెం యార్డ్ అండి, మాకు మార్కెట్ యార్డు. ఆ మార్కెట్కి తోలిగిపోతామండి బళ్ళ మీద. కమిషన్దారులు ఉంటారండి. 10 కేజీలు 500 అమ్మొచ్చు అండి, 400 అమ్మొచ్చు. సరుకుని బట్టి 700 అమ్మొచ్చు అండి. అదే రోజు 200 అమ్మొచ్చు. అలాగే అదే విధానంలో మేము మార్కెట్కి తీసుకెళ్తూ ఉంటామండి. చిక్కుడులో 4-5 రకాల్లో ఉన్న చిక్కుడు రకాల్లో లాభసాటి రకం అండి రైతుకి. ఇది గుత్తులుగా కాయలు కాచుకుంటా మనం మందు కొట్టే కొందే కాయలు కాచుకుంటా అలాగా ఎదరకి పోతూ ఉంటుందండి. ఇది సుమారుగా మే నెలలో స్టార్టింగ్ అయితే ఆగస్టు శివారులో మాకు కాపుకి వస్తుందండి. అక్కడి నుంచి దశల వారీగా అలాగా సంక్రాంతి వరకు ఇదే రకంగా కాస్తుందండి. అక్కడి నుంచి సన్నగిలిపోద్దండి. మందులు కొట్టిన పవర్ అయిన మందులు కొడటం వల్ల సన్నగిలిపోయి తగ్గిపోద్దండి. అప్పుడు ఇంకా తీసేస్తామండి.
తీసేసి ఈ పందిరిలోనే వంగ నాటుతామండి. మళ్ళీ ఈ పంటకు వచ్చండి ఎకరానికి 1,00,000 రూపాయల వరకు ఖర్చు అవుతుందండి. స్టార్టింగ్ నుంచి కాపుకి వచ్చే వరకు సంవత్సరానికి 70,000 వరకు మిగులుతుందండి రైతుకి అరెకరానికి. ఇది చాలా లాభసాటి అయిన వ్యవసాయం అండి. కూరగాయల్లోకి నెంబర్ 1 అండి, బాగుంటుందండి. స్వల్పకాలంలో తక్కువ ఖర్చుతో ఆదాయం చేతికొచ్చే పంటల్లో కూరగాయలది మొదటి స్థానంగా చెప్పుకోవచ్చు. అందులో ముఖ్యంగా దోస తక్కువ చీడపీడలు ఆశించి ఎక్కువ దిగుబడులు వస్తుండటంతో బాపట్ల జిల్లాకు చెందిన ఓ రైతు 3 ఎకరాల్లో సాగు చేపట్టాడు. ప్రస్తుతం మార్కెట్ అధిక రేటు పలుకుతుండటంతో మంచి లాభాలు వస్తాయని ఆశిస్తున్నారు.